ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే హిందూ ఆడవాళ్ళు హోలీ ఆడుకోవడానికి వచ్చినప్పుడు ముస్లిం మగవాళ్ళు వచ్చి వాళ్ళ మీద దాడి చేసింది. అలా దాడి చేస్తే ఈ అమ్మాయి తల పగిలిపోయింది. ఇంకొక అమ్మాయి హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉంది. దీనికి బాధ్యులైన రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో పాటుగా అసలు ఎలాంటి కేసు పెట్టడం లేదు. దీన్ని తీసుకెళ్లేసి ఎలక్ట్రానిక్ మీడియాలో రానివ్వట్లేదు, బయట సోషల్ మీడియాలో రానివ్వకుండా చూస్తున్నారు. కానీ మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఈ అమ్మకి ఏం జరిగింది ఈ రోజు కనుక్కొని చెప్తాం. అమ్మ बताओ कल क्या हुआ? वहाँ पे वो रंग उनका नमाज हो रहा था। अम्मा नमाज हो रहा तो हम लोग टेबल कार्ड बंद कर डाले। बंद करने के बाद में उनका नमाज हो गया, वो गए, उन्होंने निकल गए बाहर। निकलने के बाद में लगाए वीडियो ले रहे, आके नाच रहे। तो हमारे बच्चे क्या बोले, वीडियो कई को ले रहे, तू कौन है रे साले बोल के उठा के मारे। मार के कई को मार रहे बोले तो पूरों को मार के बेहोश डाल के अंदर तक भाग के आए। घरों को आके दरवाजों को पत्थर लेके मार रहे। हमारा बच्चा बेहोश गिर गया, मेरा बेटा बोल के भाग के जाने तक मेरे को पत्थर से मारे। ఇది ఈ రోజు నిన్న జరిగిన పరిస్థితి. ఈ రోజు పోలీసులు ఎలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే కనీసం హిందూ వాళ్ళను హిందువుల స్వాభిమానంగా వాళ్ళు హోలీ జరుపుకోలేని పరిస్థితిలోకి తీసుకొచ్చిండ్రు. ఇంతమంది పోలీసులు ఇక్కడ ముస్లింలకు కాపలా కాస్తున్నారా, లేకపోతే ఈ పోలీసులందరూ కలిసి హిందువులను తొక్కే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా ఎన్ని సంవత్సరాలు ఇంకెన్నేళ్లు హిందువులను ఇట్లా తొక్కే ప్రయత్నం చేస్తారు అని నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారికి కానీ ఇలాంటి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ లేకపోతే ఆయన తక్షణం రాజీనామా చేయాలి. जय श्री राम जय श्री राम बोलना गलत है। इसके आगे महीना भर हो रहा, जय श्री राम बोले तो महीने आगे भी मारे हमारे को। एक महीने में 2 वक्त मारे खाली जय श्री राम बोलने से। ఇది ఇదివరకు ఒకసారి కూడా పోయిన నెల ఇదే ఒక సంఘటన జరిగింది. ఇట్లా జై శ్రీరామ్ అన్న హిందువులందరినీ ముస్లిం మగవాళ్ళు వచ్చేసి హిందూ ఆడవాళ్ళని కొడితే రేపు హిందువుల పరిస్థితి ఏంది? కశ్మీర్ ఫైల్ లో అయినట్టు ఆడవాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలా? కేరళ ఫైల్స్ లాగా ఆడవాళ్ళని తీసుకెళ్లి సెక్స్ లేవగలు చేస్తారా? రజాకర్ ఫైల్స్ లో లాగా ఆడవాళ్ళను నగ్నంగా బతుకమ్మ ఆడిస్తారా? లేకపోతే హిందూ స్త్రీలకు స్వాతంత్రం అనేది లేకుండా చేస్తారా? హిందూ స్త్రీలకు రక్షణ కల్పించలేని పక్షంలో తక్షణం ఈ ప్రభుత్వం డిజాల్వ్ అయిపోవాలి. రేవంత్ రెడ్డి గారు తక్షణం రాజీనామా చేయాలి.